మరణమును కొనుట అనే వర్తమానం మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుందాం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు సర్వశక్తిమంతుడు ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వారి కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తాను పడిపోయేను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యావే న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యావే నామమును కీర్తించెదను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటున గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. చేటున గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. పాపమును కనుటకు ప్రసవ వేదన పడుచున్నాడు. మనము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి అవునండి 1వ అధ్యాయం 12వ వచనం నుండి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ఎలోహిం తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. సర్వశక్తిమంతుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను సర్వశక్తిమంతుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కానును. చాలా ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, అపవాది శోధించేవాడు, సర్వశక్తిమంతుడు పరిశోధించేవాడు. అబ్రహామును ఆయన ఏం చేశాడు చెప్పండి? పరిశోధించాడు. సాతానుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. మెస్సీని కూడా వాడు శోధించాడు. మెస్సీని కూడా వాడు ఏం చేశాడు చెప్పండి? శోధించాడు. అయితే మెస్సయ్య పడిపోలేదు ఆ శోధనలో. అలాగే యోబును కూడా శోధించాడు, కానీ యోబు కూడా పడిపోలేదు. అందుకని ఇక్కడ వాక్యం చెప్తా ఉందంటే, అతడు శోధనకు నిలిచిన వాడై
తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అంటే శోధన సహించువాడు ధన్యుడు. శోధనలు వచ్చినప్పుడు ఎవరైతే ఆ శోధనలో సహనం కలిగి ఉంటారో, అందుకని యోబు యొక్క సహనాన్ని మీరు ఎరుగుదురు కదా అని ఉంటుంది. ఆ శోధనలు వచ్చినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు, అక్కడ తను ఉన్నయన్ని కూడా కోల్పోయినప్పుడు, చివరికి తన శరీరం కూడా పాడైపోయినప్పుడు, ఆ సమయంలో కూడా యోబు సర్వశక్తిమంతుని ఏమాత్రం కూడా దూషించకుండా, సర్వశక్తిమంతుని ఏమాత్రం కూడా తృణీకరించకుండా అతడు సహనం కలిగి యథార్థవంతుడుగానే ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా. శోధన వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ శోధనలోనే పడిపోతారు. అందుకని బైబిల్లో శోధనలో మీరు ప్రవేశించకుండానట్లు మెలుగు కలిగి ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. అందుకనే మెస్సయ్య వర్తమానం చెప్పినప్పుడు, ఆ అద్భుతాలు చేసినప్పుడు, సూచక్రియలు చేసినప్పుడు, మహత్కార్యాలు చేసినప్పుడు చాలామంది ఆయన యొక్క సువార్త విన్నారు, అద్భుతాలు చూశారు, మహత్కార్యాలు చూశారు, ఇవన్నీ చూశారు. కానీ ఆ మేడగదిలో 120 మంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు ఏమైపోయారు? చాలామంది ఉన్నారు. ఆయన ఎక్కడికైనా వెళ్తే గుంపులు గుంపులు ఆయనతో పాటు వచ్చేవారు. కానీ వాళ్ళు ఎంత ఏమైపోయారంటే శోధనల్లో పడిపోయారు వాళ్ళందరూ కూడా. ఆయన సిలువ వేయబడినప్పుడు నిజంగా సర్వశక్తిమంతుడైతే ఆ విధంగా ఎందుకు సిలువ వేయబడాలి? మరి ఆయన అనేక మందిని బాగు చేశాడు, చనిపోయిన వారు లేపాడు. మరి ఆయన కూడా తన మరణాన్ని నుండి ఆయన రక్షించుకోవచ్చు కదా. ఇలాగని వాడు అపవాది వాళ్ళను శోధించినప్పుడు ఆ శోధనలో వాళ్ళు ఏమైపోయారంటే సర్వశక్తి అనగా మెస్సయ్య మీద విశ్వాసం నుండి తొలగిపోయారు, వాళ్ళు పడిపోయారు. ఆ శోధనలో వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? పడిపోయారు. అలాగే యోబును కూడా సాతానుడు తన భార్య ద్వారా శోధించాడు, అలాగే స్నేహితుల ద్వారా కూడా శోధించాడు. అయినప్పటికీ సాతాను చేత శోధించబడ్డాడు యోబు. అయినప్పటికీ కూడా అతడు ఆ శోధనలో నిలబడ్డాడు అతను. అంతేగాని వాళ్ళు చెప్పిన మాటల్లో పడిపోయి వాటిలో చెప్పిన మాటని కూడా బుర్రూపి వాళ్ళు చెప్పినట్లుగా నడిచినట్లయితే అతను ఏమైపోయాడు చెప్పండి? ఆ శోధనలో పడిపోయేవాడే. అందువల్ల వాళ్ళు అపవాది ఏం చేస్తాడని అంటే వాడు వాక్యం నుండి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎప్పుడు కూడా. అందుకని ఇక్కడ చూడండి, శోధనకు నిలిచిన వాడై ఆ శోధకుడు ఏం చేస్తాడనండి వాక్యం నుండి తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. యోబును కూడా సర్వశక్తిమంతుని దూషించేలాగా చేయాలని చాలా ప్రయత్నం చేశాడు సాతానుడు యోబుని సర్వశక్తిమంతుడిని దూషించేలాగా చేయాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ యోబు ఏం చేశాడనండి ఆ శోధనలో నిలబడ్డాడు. అలాగే శిష్యులను కూడా రకరకాలుగా రోమీల ద్వారా, పరిసయ్యుల ద్వారా, సద్దూకయ్యుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా సాతానుడు మెస్సయ్య యొక్క శిష్యులను కూడా శోధించాడు. శోధించినప్పటికి కూడా వాళ్ళు మెస్సయ్య మీద విశ్వాసం తొలగిపోకుండా నిలబడడానికి కారణం ఏమిటంటే ప్రార్థన. శోధనలో పడిపోకుండా నిలబడాలంటే ప్రార్థనా పరులు ఎప్పుడు కూడా, ఇందాక మనం పాడుకున్నాం పాట, ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరులు, వాడు ప్రార్థించేవారు. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తూ ఉండేవారు. రాత్రింబగులు కూడా ప్రార్థించేవారు. ఆ ప్రార్థించే వాళ్ళని సాతానుడు చేయించలేడు. అందుకనే ఎల్లప్పుడూ మీరు మెలుగుగలిగి ప్రార్థన చేయడి. సర్వశక్తిమంతుల మనిషి కుమారుని ఎదుట శక్తి కలిగిన వారుగా నిలబడినట్లు ఎల్లప్పుడూ కూడా మీరు మెలుగుగలిగి ప్రార్థన చేయడి. కాబట్టి ఆయన ఎదుట నిలబడాలనంటే నీవు ప్రార్థనా పరులై ఉండాలి. ఎందుకంటే ఆయన ఎదుటి నిలబడనీయకుండా సాతానుడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అన్నమాట పడగొట్టడానికి. అయినప్పుడు కూడా ప్రార్థన, మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ఈ ప్రార్థనగా ఇది చేసుకుంటూనే నిజ జీవితం కూడా ప్రార్థన ఎక్కువగా ఉండాలి. ప్రేయర్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. ఏకాంత ప్రార్థన ఎక్కువగా ఉండాలి. ఎప్పుడు చూసినా ఖాళీ సమయం దొరికినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళి కనిపెట్టాలనే మనసు ఉండాలి, ప్రార్థించాలనే మనసు ఉంటుంది ప్రార్థనా వీరుడికి. ఎప్పుడు చూసినా కానీ సమయం దొరికితే ప్రార్థన చేద్దాం. అలా లేకపోతే అటు తిరిగి వద్దాం, ఇటు తిరిగి వద్దాం, అలా కాలక్షేపం చేద్దాం, ఇలా కాలక్షేపం చేసి వద్దాం అని ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన సమయం దొరికినట్లయితే ప్రార్థన చేస్తున్నారు చూసారా, అలాంటి వాళ్ళే రాబోయే ఉగ్రతుండి తప్పించుకుంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని ఇక్కడ చూడండి, సహనము ప్రార్థనా పరులకి ఏముంటుంది చెప్పండి? సహనం ఉంటుంది.
ప్రార్థన సరిగా లేని వాళ్ళకి సహనం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే యోబుకి ఆ సహనం ఎక్కడ వచ్చింది? ప్రార్థన ద్వారా వచ్చింది. ఆ ప్రార్థన ద్వారానే నీకు సహనం వచ్చేస్తాయి. దేన్నైనా తట్టుకోగలిగే శక్తి వస్తాయి. నిందలను కానీ, అవమానాలను కానీ, లేకపోతే ఎవరు నిన్ను తిరస్కరించినా కానీ, లేకపోతే దేన్నైనా నువ్వు తట్టుకోగలిగిన శక్తి ఎక్కడి నుండి వస్తాయి? ప్రార్థన ద్వారా వస్తాయి. యోబుకి ఎక్కడి నుండి వచ్చిందో అవన్నీ కూడా రకరకాల మాటలు కానీ, రకరకాల నిందలు కానీ, లేకపోతే నష్టాలు కానీ, అతను ఆస్తి కోల్పోవడము, సంతానం కోల్పోవడము, ఇవన్నీ జరిగినా కానీ యోబు ఆ సహనముతోనే నిలబడి ఉండడానికి కారణం ఏంటంటే ప్రార్థన అన్నమాట. ఆ ప్రార్థన వల్ల అతనికి సహనం వచ్చింది. ఇంకొకరైతే ఇంత పేరు వచ్చింది, ఇంత ఘనత వచ్చింది, ఇంక ఈ లోకంలో ఈ మనుషులు రకరకాలు చెప్పుకుంటున్నారు, రకరకాలు అంటున్నారు, ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంకా నా జీవితం ఎందుకు అని చెప్పి కొంతమంది తమ ప్రాణాలు తీసేసుకుంటారు. కానీ యోబు అలా చేయలేదు. కారణం ఏమిటి? ప్రార్థన వల్ల నీకేమొస్తుంది చెప్పండి? సహనం వచ్చేస్తాయి. ఆ యొక్క శిష్యులు కూడా ప్రార్థన వలన వాళ్ళు సహనాన్ని కలిగి ఉన్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంతేగాని సహనాన్ని కోల్పోయి ఇంక మెసేజ్ లేదు, ఏమీ లేదు, సువార్త లేదు, ఏమీ లేదు, అద్భుతాలే మహత్కార్యాలు ఇంకేమీ లేవు, ఎవడి పని చూసుకోవడమే అని వాళ్ళు ఎట్టొకటి వెళ్ళిపోలేదు వాళ్ళు. అందుకని వాళ్ళు ఆ విధంగా ప్రార్థించేవారుగా ఉన్నారు. కాబట్టి సర్వశక్తిమంతుడు తిరిగి లేచిన తర్వాత 40 దినాల వరకు కూడా వాళ్ళకు కనబడి ఆ లేఖనాలన్నీ కూడా వాళ్ళకు తెలియజేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన ఒక్కటే మార్గం అని బైబిల్ చెప్తా ఉంది. అందువల్ల ప్రార్థనా పరులు శోధనలో పడిపోరంటే వాక్యం నుండి తిరిగిపోరు. వాళ్ళు వాక్యం మీద నిలబడతారు. యోబు చూడండి, వాక్యం మీద నిలబడ్డాడు. ఆ విధంగా నిలబడాలంటే ఏముండాలి చెప్పండి? ప్రార్థనలో నీకేమొస్తాయి? సహనం వస్తుంది. ఇప్పుడు మెసేజ్ చూడండి, ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, గుద్దుతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించిన ఆయన, అందుకని మిమ్మల్ని హింసించు వారి నిమిత్తమే మీరు ప్రార్థన చేయడని బైబిల్ చెప్తారు. అంటే సహనము కలిగి ఉన్నాడు ఆయన. ఆ సహనం ఎక్కడి నుండి వచ్చింది? ప్రార్థన వల్ల వచ్చింది. కాబట్టి ప్రార్థించే వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి శోధనలు, సిలువ వంటి శోధనలు కానీ, ఎలాంటివైనా కానీ శోధనలో నిలబడతారు. వాళ్ళు మెసేజ్ చూడండి, శోధనలో నిలబడ్డాడు. అంతేగాని బాబోయ్ ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ ముళ్ళు కిరీటం భరించలేకపోతున్నాను, ఈ సిలువ భరించలేకపోతున్నాను, ఈ కొడా దెబ్బలు భరించలేకపోతున్నాను, నా మొఖాన్ని ఉమ్మేస్తాను, ఎన్ని తట్టుకోలేక చాలా అవమానంగా ఉంది నాకు, నన్ను చాలా అవమానపరుస్తున్నారు, వీళ్ళు చాలా నీచంగా మాట్లాడుతున్నారు నా గురించి అని చెప్పి ఆయన ఆ యొక్క సిలువను పక్కన పెట్టేసి ముళ్ళ కిరీటాన్ని తీసి పక్కన పడేసి ఆయన చేయలా. ఆయన ఎందుకు వచ్చాడో ఆయన తెలుసు. మన పాపాల కోసమే రక్తం చిందించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి అందువలన వాటిని సహిస్తూ ఉన్నాడు. అందువలన ఆయన ఎన్ని సహించడానికి కారణం ఏంటంటే ప్రార్థన కలిగిన వారికి, ప్రార్థించే వారికి అన్ని తట్టుకునే శక్తి ఉంటుంది అన్నమాట. ప్రార్థన లేని వాళ్ళకి ఏం చేస్తారంటే అలా ఇంగ్లీష్ తురాకులో ఎగిరి పడుతుంటారు. గాలి పడిందని గాలి వచ్చి పొట్టులాగా ఆ గాలి అలా కొట్టిందనుకో అలా పోతుంటారు, ఎగిరిపోతూ ఉంటారు అనమాట. ప్రతి చిన్న దానికి కూడా ఏమైపోతుంటే కైలు ఆడిపోతూ ఉంటారు అనమాట. ప్రతి చిన్న దానికి కూడా కారణం ఏంటి? ప్రార్థన లేకపోవడం. ప్రార్థన వల్ల నీకేమొస్తుంది చెప్పండి? సహనం వస్తుంది. అందుకని శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకు కలిగి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడి. ఎందుకంటే ఆ ప్రార్థన వలన సహనం అనేది వచ్చేస్తాయి. సహనం వచ్చినప్పుడు నేనేం చేస్తాను చెప్పండి? శోధనలో నిలబడతారు. సహనం నీకు లేదనుకోండి, ప్రార్థనా జీవితం లేనప్పుడు నీకు సహనం ఉండదు. సహనం లేనప్పుడు నువ్వు దేన్ని కూడా తట్టుకోలేక అప్పుడు ఏం చేస్తాడు? తిరగబడిపోతావు అనమాట. ఇప్పుడు మెస్సయ్య ఉన్నాడు అనుకోండి, ఆయన సహనం లేదనుకోండి, ఆయన ఏం చేసేవాడు చెప్పండి? ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు పీకేవాడు ఉండాలి. మరి సహనం లేదు ఎందుకు? మళ్ళీ నాకు ముళ్ళ కిరీటం పెడుతున్నారు. ఆయన కొడా దెబ్బలతో కొడుతున్నప్పుడు తిరగబడేవాడు ఆయన. కానీ తిరగబడకుండా మౌనంగా ఆయన సహించడానికి కారణము ప్రార్థన. ఈ రోజులో ఎవరైనా అన్నారనుకోండి, ఏదైనా ఒక మాట అనరాని మాట అన్నారనుకోండి, నువ్వు ఏ పొరపాటు చేయకపోయినా, ఏ నేరం చేయకపోయినా నిన్ను ఒక మాట అన్నారనుకోండి, నువ్వు ఇంకా అసలు దాన్ని మాట పడవు.
ఒప్పుకోవు. నన్ను ఎందుకు అనాలా అని కనబడిన వాళ్ళకి అందరికి చెప్పడము, నన్ను ఎందుకు అనాలి అలాగని సాగదీసేస్తుంటావు. అది సాయంత్రం దాకా, లేకపోతే మరుసటి రోజు కూడా కొంతమందికైనా అయితే, కొంతమంది ప్రాణం పోయేవారు కూడా అది పోదలాగా కొంతమందికి అలా ఉంటుందండి. కానీ మెస్సయ్య అలాంటిది ఏమి లేదు. వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించును ఆయన. చూసారా ఎక్కడొచ్చింది అది? ప్రార్థించాలి. అందులో ప్రార్థించేవారే ఆ సహనము కలిగి ఉంటారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. కనుక అందుకనే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై యావేతను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. సర్వశక్తిమంతుడు కీడి విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను సర్వశక్తిమంతుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చూడండి, సాతానుడు శోధిస్తాడు. అంటే ఆ శోధన వల్ల ఏమొస్తుంటాయి? కీడులు వస్తుంటాయి. ఇప్పుడు యోబు యొక్క కుటుంబానికి చాలా కీడు జరిగింది. అలాగే సాతానుడు వాడు కీడుకరమైన వాడు. అందువల్ల కీడులు కలుగు చేసి వాడు శోధిస్తూ ఉంటాడు. కానీ మెస్సీ అయినట్లయితే మేలు కోసము ఆయన పరిశోధిస్తాడు. ఆయన నామన హల్లెలూయా. అబ్రహామును ఆయన ఏం చేశాడు చెప్పండి? పరిశోధించాడు. నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని ఆయన పరిశోధించాలని అబ్రహాము గారిని, నీకొక్కగానొక్క కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వమన్నప్పుడు అబ్రహాము గారు సర్వశక్తిమంతుని ఎక్కువగా ప్రేమించాడు కనుక ఆ కుమారుని బలిగా ఇవ్వడానికి వెళ్ళాడు. ఆయన హల్లెలూయా. తన కొడుకుని ఎక్కువ ప్రేమించాడు అనుకోండి, అప్పుడు సర్వశక్తిమంతులు ఏమీ లేదు, ఆయన చెప్పినట్లు నేను చేయను అని ఆ బలిని అర్పించేవాడు కాదు. కానీ అబ్రహాము గారు సర్వశక్తిమంతునికి భయపడేవాడని మీరు చూడండి. ఒకసారి మనము ఆదికాండము చూడమ్మా. ఆదికాండము 'హల్లెలూయా స్తోత్రం. ఆదికాండము 22వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యావే దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ఎలోహిం అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు గనక నీవు సర్వశక్తిమంతునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. ఆయన హల్లెలూయా. చూడండి, సర్వశక్తిమంతునికి భయపడేవాడని. ఎందుకనంటే అతడు సర్వశక్తిమంతుడు ఏం చెప్తే దాన్ని చేయడానికి వెళ్ళాడు. ఆయన మాటకు భయపడ్డాడు. ఆ మాటకు భయపడి ఆ కుమారుని తీసుకుని వెళ్ళాడు వధించడానికి. కాబట్టి పరిశోధనలో ఆ తర్వాత అబ్రహాము గారిని చూడండి, తర్వాత కూడా చదువమ్మా. అప్పుడు అబ్రహాము చూడండి 12వ వచనం నుండి, అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఈ వెనుక తీయలేదు కనుక నీవు సర్వశక్తిమంతునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదన్ను. ఆ పరిశోధన ద్వారా అబ్రహాము గారి ద్వారా ఆయన ఏం తెలుసుకున్నాడు అన్నది, అబ్రహాము గారు నాకు భయపడేవాడని తెలుసుకున్నాడు పరిశోధన. ఆయన నమస్కారం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఒక పొటేలు వెనక తొట్టున కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యావే ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యావే పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యావే దూత రెండో మారు పరలోకముడు అబ్రహామును పిలిచిట్లను, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందుల ఇసుక వలెను
నీ సంతానం నిశ్చయముగా విస్తరింపదీసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడని నాతోడుని ప్రమాణం చేసి ఉన్నానని యావే సెలవిచ్చను. తర్వాత అబ్రాము తన పని వారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెర్షెబాకు వెళ్ళిరి. అబ్రాము బెర్షెబాలో నివసించెను. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ పరిశోధన ద్వారా అబ్రాహాము గారికి ఆశీర్వాదం వచ్చింది. ఆయన ఆ పరిశోధన అనేది దేని కొరకు చెప్పండి? మేలు కొరకు. సర్వశక్తిమంతుడు పరిశోధిస్తాడు. దేని కొరకు? మేలు కొరకు పరిశోధిస్తాడు. ఇక్కడ సాతానుడు శోధిస్తాడు. దేనికి శోధిస్తాడు? కీడు కొరకు శోధిస్తాడు. వాడు కీడు యోబు జీవితంలో కీడు చేసిన వాడు ఎవరంటే సాతానుడు. మెస్సీని కూడా కీడు చేయాలని వాడు శోధించాడు, కానీ ఆయన నిలవబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన ప్రార్థనాపరుడు. ఆయన ఇదిగో రాత్రి రొట్టెగా మార్చుకోమని ఈ యొక్క పట్టణాలు అన్నీ చూయించి నాకు నమస్కరించినట్లయితే ఇవన్నీ నీకు ఇస్తానన్నప్పుడు ఆయన దాన్ని తిరస్కరించాడు. అంతేగాని ఆశపడిపోలేదు. మీకు అర్థమవుతుందండి? అని ఆశపడలేదు. ఆయన ఏం చేశాడు చెప్పండి? తిరస్కరించాడు అంటే నిలిచాడు. ఆయన శోధన ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అందువలన సాతానుడు శోధిస్తాడు, అలా నష్టం కలుగు చేసి శోధిస్తాడు. అలాగే ఈ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా నీకు చూయించి కూడా శోధిస్తాడు. వాడు చాలా ప్రమాదకరమైనడు సాతాను, చాలా కుయుక్తిపరుడు. అందువలన ఇక్కడ కూడా మీరు యాకోబు రాసిన పత్రికలో ఇందాక మనం చదువుకునే రీతిగా అక్కడ ఏముందనండి, ఇందాక మనం చదువుకునే రీతిగా చూడండి. ఇక్కడ చూడండమ్మా, దురాశ 15వ వచనంలో, దురాశ గర్భమును ధరించి పాపమును గనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. అంటే సాతానుడు ఏం కలుగు చేస్తాడు? దురాశ కలుగు చేస్తాడు. అటు కీడు కలుగు చేస్తాడు, లేకపోతే దురాశ కలుగు చేస్తాడు. ఇప్పుడు మెస్సీకి చూడండి, నమస్కారం చేసినట్లయితే ఇవన్నీ నీకు ఇస్తానని వాడు ఆశ కలుగు చేశాడు, ఆశ పెట్టాడు. ఆ యొక్క పట్టణాలు, ఆ యొక్క నగరాలు, లేకపోతే ఆ యొక్క రాజ్యాలు, ఆ జనులని, ఆ సింహాసనాలని ఇవన్నీ చూయించి నాకు మొక్కినట్లయితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానని వాడు దురాశ పెట్టాడు అనమాట. అది చెడ్డ ఆశ కలుగు చేశాడు వాడు. అందుకని దురాశ ఎప్పుడు కూడా సాతానుడు దురాశ కలుగు చేస్తాడు, చెడ్డ ఆశ కలుగు చేస్తాడు వాడు. ఇక్కడ ఏదోనులో కూడా సాతానుడు వాడు ఏం చేశాడనండి? చెడ్డ ఆశను కలుగు చేశాడు, అంటే దురాశను కలుగు చేశాడు. దురాశ అంటే ఏమిటి చూడండి. మీరు ఏం కలుగు చేశాడనంటే, మీరు ఆదికాండము ఒకసారి చూడండి అమ్మా. నేను మీకు కొంచెం నిదానం చెప్తాను. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము మొదటి నుండి చదువమ్మా. సర్వశక్తిమంతుడైన యావే చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలది ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని సర్వశక్తిమంతుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి సర్వశక్తిమంతుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా
మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు సర్వశక్తిమంతునికి తెలియని చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ చూడండి, ఏదోనులో మనము అక్కడ సర్పాన్ని మనం చూస్తున్నాము, అలాగే అవ్వను కూడా అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ వాడు ఏం చేశాడంటే దురాశ కలుగు చేశాడు. వాడు ఏ ఫలాలు తినాలి? జీవవృక్షం యొక్క ఫలాలు భుజించాలి, జీవవృక్ష ఫలాలు భుజించాలి. అందుకని ఇక్కడ ఏమన్నారంటే, అందుకు స్త్రీతో ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యన చెట్టు ఫలముల గురించి సర్వశక్తిమంతుడు మీరు చావకుండానట్లు వాటి తినకూడదనియు వాటి ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో నేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడతాయి. వాడి మాటలు చూడండి ఎలా చెప్తున్నాడు, మీరు చావనే చావరు, మేము అవి తింటే చచ్చిపోతా ఉన్నారు వాడు. ఆమె చెప్పినప్పుడు మీరు చావనే చావరు, ఇవి తిన్నప్పుడు మీకేం జరుగుతుందంటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవతలు ఎవరే ఉంటారు అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకి ఆ చెట్టు ఫలములు తినాలని ఆశ ఇచ్చిందనమాట, దురాశ కలిగింది. అతని మాటల వల్ల ఏమొచ్చిందనంటే చెడ్డాశ. ఆ జీవవృక్ష ఫలాలను ఆశించడం మంచిదే, అది దురాశ అవ్వదు. చెడాశ, చెడు ఆశ, దురాశ. మీకు అర్థమైందా? వాళ్ళు దేన్నైతే ఆశించాలో దాన్ని ఆశించకుండా చెడ్డ దానిని వాళ్ళు ఆశించారు కాబట్టి అది దురాశ, చెడ్డాశ. తమది కాని దానిని ఏదైనా ఆశిస్తే ఏమవుతుందో చెప్పండి, దురాశ. తమది కాని దాన్ని దేని కూడా మనం ఏం చేయకూడదు చెప్పండి, ఆశించకూడదు. కానీ వీళ్ళు తమది కానటువంటి ఆ చెడ్డ చెట్టుని వాళ్ళు చూసినప్పుడు అది కన్నులకి ఆహారానికి చాలా మంచిగా అందంగా చాలా బాగా కనపడింది అనమాట. అంటే సాతానుడు మాటల వలన ఆ చెట్టు ఫలములు తింటే మీరు చావరే చావరు, అప్పటి వరకు కూడా వాళ్ళు దాని గురించి అనగా సర్వశక్తిమని చెప్పిన మాటలను బట్టి తింటే చనిపోతామని భయంతో ఉండేవారు. వాళ్ళు తింటే చనిపోతామని దాని వైపు వెళ్ళేవారు కాదు. కానీ మీరు తిన్నారనుకోండి దేవతలు వలె ఉంటారు, మంచి చెట్లను ఎరిగిన వారు ఉంటారు, మీరు అసలు చావరు. అబద్ధం చెప్పాడు వాడు. సాతాను ఏం చెప్పాడు చెప్పండి, అబద్ధం చెప్పాడు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆ ఫలముల వైపు చూశారో అవి వాళ్ళకి తినాలనేటువంటి ఒక ఆశ కలిగింది. అదే దురాశ, అదే చెడ్డాశ. అయితే అక్కడ ఫలములు అంటే ఫలములు కాదు, అక్కడ చెడ్డ క్రియ జరిగింది. అందుకని జీవవృక్షమేమో మెస్సయ్యకి సాదృశ్యంగా ఉంటే ఈ మంచి చెడ్ల తెలియనిచ్చేటువంటి ఈ వృక్షమేమో అది లోకానికి సాదృశ్యంగా ఉందన్నమాట. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఆ ఫలములు తిన్నారో ఆ తర్వాత వాళ్ళు కన్నులు తెరవబడ్డాయని అవన్నీ కూడా మన బైబిల్లో చదువుతుంటాం. అయితే ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఆ దురాశ. అందుకని యాకోబు రాసిన పత్రికలో ఏమని చెప్పండి, దురాశ గర్భము ధరించి పాపమును కనగా. దురాశ ఏమైపోయింది చెప్పండి, గర్భము ధరించింది. అంటే దురాశ అంటే ఇక్కడ ఏం జరిగిందనంటే ఆ చెడ్డ ఫలములు భుజించారు అని అంటే ఫలములనుగా క్రియలు, అక్కడ చెడ్డ క్రియ జరిగింది. అందుకని సర్ప సంతానం అని వర్తమానంలో బ్రహ్మం గారు దీన్ని చెప్పారన్నమాట. ఏది అక్కడ చెడ్డ క్రియ జరిగింది అంటే అక్కడ ఒక పాపం జరిగిందనమాట. అంటే అవ్వ సర్పమును కాలవడం అనేది జరిగిందనమాట. అదే చెడ్డ క్రియ జరిగిందనమాట. ఆ చెడ్డ క్రియ ఏం జరిగిందని, ఆ చెడ్డ క్రియ అంటే దురాశ గర్భమును ధరించగా, అంటే అవ్వ ఈ యొక్క గర్భాన్ని ధరించింది. దేనివల్ల అంటే సర్పం వల్ల గర్భాన్ని ధరించింది. అంటే దురాశ వలన ఆవిడ ఏం చేసింది చెప్పండి, గర్భాన్ని ధరించింది. ఆ గర్భము ధరించినప్పుడు ఆ తర్వాత మరలా ఆదాముకు కూడా ఇచ్చినప్పుడు మరలా ఆదాముతో కూడా కలిసింది ఆమె. అప్పుడు ఇద్దరు ఆమె యొక్క గర్భములో ఉన్నారు. అయితే ఇక్కడ ఆ యొక్క
దురాశ పాపమును, దురాశ గర్భము ధరించి, చూడండి, దురాశ గర్భము ధరించి పాపమును కరగా. పాపం అంటే ఎవరు? కయ్యూను. పాపం అంటే ఎవరు చెప్పండి? కయ్యూను. పాపం అనగా బైబిల్ ఏముందంటే అవిశ్వాసమే పాపం అని ఉంది. ఒక అవిశ్వాసం ఇచ్చాడు, వాడే కయ్యూను. అందుకనే పాపం, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. ఆ పాపం ఎవరనంటే కయ్యూని. మీకు అర్థమవుతుందండి? అలాగే ఆదాముకి అవ్వకి జన్మించిన వాడు ఎవరనంటే హేబేలు పుట్టాడు. సర్పానికి అవ్వకి పుట్టినవాడు ఎవరు చెప్పండి? అంటే దుష్టుడు మూలంగా పుట్టాడు. మీరు చూడండి, మీరు ఆ యొక్క 1వ యోహాను చూడమ్మా, 1వ యోహాను చూడండి 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం. సర్వశక్తిమంతుల మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు సర్వశక్తిమంతుని మూలంగా పుట్టాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి సర్వశక్తిమంతుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును సర్వశక్తిమంతుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమించవలని మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వీడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవయు సహోదరి క్రియలు నీతి గలవై ఉండుట వల్లనే కదా. ఇక్కడ మీరు గమనించండి, ఇతడు దుష్టుని సంబంధి అని ఉంది. దుష్టుని సంబంధి. ఇప్పుడు మనము నీతిమంతులు ఉంటారు, వాళ్ళని సర్వశక్తిమంతు సంబంధాలు అంటుంటాం. అంటే సర్వశక్తిమంతుని మూలంగా జన్మించారు. కాబట్టి ఇక్కడ దుష్టుని సంబంధం అంటే దుష్టుని మూలంగా ఆమె గర్భము ధరించింది. ఆ గర్భము ధరించినప్పుడు పాపమును కన్నదనంటే పాపం అనగా ఎవరు? కయ్యూను. కయ్యూనే అవిశ్వాసి. వాడు దుష్టుని సంబంధి, దుష్టుడు పుట్టాడు. అంటే సర్పము వలన ఈ యొక్క అవ్వకి దుష్టుడు పుట్టాడు. అయితే మరి ఆమె ఇక్కడ ఏం చెప్పిందనంటే చూడండి, ఆదికాండము 4వ అధ్యాయంలో ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూను కని యావే దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. నేను చూడండి, యావే దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుని తర్వాత ఆమె అతని తమ్ముడుగు ఏబేలుని కనెను. ఏబేలు గొర్రెలు కాపరి, కయ్యూను భూమిని సేద్యపరిచేవాడు. చూడండి, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని యావే దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. నేను ఆ తరువాత ఆమె అతని తమ్ముడుగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెలు కాపరి, కయ్యూను భూమిని సేద్యపరిచి. చాలామంది మత్స్య సంఘాలలో కూడా ఇదే పట్టుకుంటారు అన్నమాట. మరి బ్రహ్మంగారి విషయంలో కూడా ఇదే పట్టుకున్నారు. మరి ఇక్కడ ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూను కన్నాడని ఉంది కదా. మరి సర్పం వల్ల పుట్టాడని ఇలా చెప్పడం ఏంటి బ్రహ్మంగారు అని చెప్పి ఆ సర్ప సంతానం అనే వర్తమానం విషయంలో చాలా గందరగోళం వచ్చేసింది అనమాట. కానీ బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, బైబిల్ కూడా చెప్పేది ఏం చెప్తుందంటే, ఆమె యెహోవా అంటే యావే దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని ఒక అబద్ధం చెప్పింది అనమాట. ఎందుకంటే సర్పము తర్వాత మరలా ఈ యొక్క ఆదాము కూడినప్పుడు ఆ తర్వాత ముందు కయ్యూను పుట్టాడు, ఆ తర్వాత ఏబేలు పుట్టాడు అనమాట. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కానీ యావే దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని ఆమె ఆ విధంగా చెప్పింది. కానీ ఇప్పుడు ఒక ఉదాహరణ మనం గమనించాలి. అక్కడ గనక పాపము గనక అంటే వాళ్ళకి దురాశ వలన గనక ఆ సర్పమును గనక అవ్వ గనక కలవకపోయినట్లయితే మరి అక్కడ దుష్టుడు ఎలా వచ్చాడు? మీరు గమనించాలి. దుష్టుడు ఎలా వచ్చాడు? మరి ఆదాము మంచివాడే, మరి అవ్వ మంచిదే. మరి వాళ్ళకి
ఆ యొక్క మంచి సంతానం పుడతారు, ఆ మంచి గుణ లక్షణాలు కలిగిన వాళ్ళు పుడతారు. కానీ దుష్టుడు ఎలా పుట్టాడు? అక్కడ దుష్టుడు ఎలా పుట్టాడు? అందుకనే 2 బీజాలు అక్కడ నుండే వచ్చాయన్నమాట. ఇప్పుడు ఎలాగైతే నిజమైన వధువు దుష్ట వధువు ఎలా ఉందో ఆరంభంలో నుండే మంచిది చెడ్డవి రెండూ వచ్చాయన్నమాట. రెండూ వచ్చాయి. మీరు ప్రతి కాలంలో చూడండి, ఇష్మాయేలు, అలాగే ఇస్సాకు, అలాగే ఏశావు, యాకోబు, అలాగే యోసేపు సహోదరులు, ఇలాగా మనం చూసుకుంటూ వస్తూ ఉంటే మరి ఇక్కడికి వచ్చేటప్పటికి క్రొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పుడు సర్ప సంతానం అంటాడు. ఎవరు సర్ప సంతానం? ఎవరు? సర్పానికి పుట్టిన వారిని. అంటే ఈ యొక్క ఇజ్రాయేలీలు ఎలాంటి వారంటే కయ్యూను వంటి వారిని. ఎందుకనంటే ఆ ఇజ్రాయేలు లక్షణాలు ఎలా ఉన్నాయి? కయ్యూను లక్షణాలు ఉన్నాయి. అవిశ్వాసం కనపడుతుంది వాళ్ళల్లో. అవిశ్వాసమే పాపం అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేలీలు కూడా ఆ కయ్యూను వలె ఉన్నారు. అందుకనే సర్ప సంతానమా, రాబో ఉగ్రత గురించి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని యోహాను అన్నాడు, మెస్సయ్య కూడా అన్నాడు. కాబట్టి ఈ కయ్యూను సర్ప సంతానం వాడు, కాబట్టే మీరు కూడా సర్ప సంతానమా అన్నాడు ఆయన. అంటే గుణ లక్షణాల్లో చూస్తే వీళ్ళేమో సర్ప సంతానంగా కనపడుతున్నారు ఇజ్రాయిల్. శారీరకంగా చూసినట్లయితే ఈ యొక్క కయ్యూను సర్ప సంతానమై ఉన్నాడు, అంటే సర్పానికి పుట్టినవాడు. అందుకని అవిశ్వాసి ఎవరైనా కానీ, మెస్సయ్యను నమ్మని అవిశ్వాసి ఎవరైనా కానీ, సర్వశక్తిమంతుడు నమ్మని ఏ అవిశ్వాసి అయినా అతడు పాపమై ఉన్నాడు. అందువల్ల వాళ్ళు పాపమై ఉన్నారు. అందుకని దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. పాపం అంటే ఎవరంటే కయ్యూను, అవిశ్వాసి పుట్టాడు అక్కడ. అవిశ్వాసి ఎవరు? సర్ప సంతానం. పశ్చాత్తాప సంఘాలలో ఉన్నారు, నామాన్ని అంగీకరించరు, ఒక్కడంటే ఒప్పుకోరు. కానీ వీళ్ళు ఏమైనారు చెప్పండి? సర్ప సంతానమై ఉన్నారు వీళ్ళందరూ కూడా. అవిశ్వాసి అంటే ఎవరు? సర్ప సంతానం, సాతానుని యొక్క సంతానము. అక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. పాపము పరిపక్వమై, చూడండి, అవిశ్వాసి యొక్క పాపము పరిపక్వమై మరణమును కోనును. మరణము చూడండి, అది మరణం అంటే బైబిల్ ఏం చెప్తుంటే శరీరానుసారమైన మనసు. అందుకని అవిశ్వాసి అంటే పాపి అతడు ఏమవుతాడంట? మరణమును కంటాడని. మరి కయ్యూను అదే కన్నాడు. కయ్యూను ఏం చేశాడు చెప్పండి? ఏబేలుని ఆ కయ్యూను చంపేశాడు. ఎందుకు చంపేశాడు? ఇందాక మనం చదువుకున్నాం. కయ్యూని క్రియలేమో దుష్ట క్రియలు, చెడ్డ క్రియలు. తన సహోదరుడి క్రియ అనేటువంటి ఏబేలు క్రియలు ఏమిటి? మంచి క్రియలు. ఆ మంచి క్రియలను బట్టి సర్వశక్తివంతుడు ఈ యొక్క ఏబేలు యొక్క సత్క్రియలు లేకపోతే ఏబేలు యొక్క అర్పణని అంగీకరించాడు. కయ్యూని యొక్క అర్పణను ఆయన ఏం చేశాడంటే తిరస్కరించాడు. అప్పుడు ఆ కయ్యూని ఏం చేశాడనంటే, ఆ కయ్యూను కోపగించిన వాడై అతడు ఆ యొక్క హేబేలుని చంపేశాడు. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? మరణమును కన్నాడు, మరణాన్ని తీసుకొచ్చాడు భూమి మీదకి. మీకు అర్థమైందా? దురాశ ఏం జరిగింది చెప్పండి? గర్భమును ధరించి పాపమును గనగా. పాపం అంటే అవిశ్వాసిని గనగా. అవిశ్వాసము అంటే ఆ యొక్క అవిశ్వాసి ఆ పరిపక్వమై మరణాన్ని కన్నాడు. సేమ్ ఇజ్రాయేల్ కూడా అదే చేశారు. ఇజ్రాయేల్ కూడా పాపము అవిశ్వాసమైన వాళ్ళ పాపము పరిపక్వమై, ఆ పాపం ఎక్కువైపోయి పరిపక్వం అయిపోయి ఏం చేశారు చెప్పండి? మరణమును అన్నారు. మరణం అంటే ఏమిటి? మెస్సీని సిలువ వేసి చంపడం మరణము. చూసారా? మరణమును కన్నారు వాళ్ళు. మెస్సీని సిలువ వేసి చంపడమే మరణమును కారణమైనది. నీకు అర్థమైందా? మరణమును కన్నడం అంటే వాళ్ళ జీవితం ఏమైంది, వాళ్ళ లక్షణాలు ఏమిచ్చాయి, వాళ్ళ క్రియలు ఏమిటి? నరహత్య చేయడము కానీ, మనుషుల్ని చంపడము కానీ, అది మరణమును కన్నారు. అది శరీరానుసారమైన మనసు. అందుకని ఆ కయ్యూను దగ్గరుండే శరీరానుసారమైన మనసు భూమి మీదకి వచ్చేసింది. అతడు శరీర సంబంధి, లోక సంబంధి.
అందుకని శరీరానుసారమైన మనస్సు మరణమని బైబిల్ చెప్తాం. అందుకని దురాశ గర్భమును ధరించి పాపమును గనగా పాపము పరిపక్వమై మరణమును గనును. కాబట్టి ఆ కయ్యూను పరిపక్వమై అతడు ఏం కన్నాడు చెప్పండి? మరణాన్ని కన్నాడు. అంటే శరీరానుసారమైన మనసు, అదే సహోదరుని చంపడం అనేది అది మరణం. ఎందుకంటే శరీరానుసారమైన మనసు అనగా బైబిల్లో ఈ లక్షణాలు ఈ లక్షణాలని, చెడ్డ లక్షణాలు కలిగిన వాడిని, శరీరానుసారమైన మనసు కలిగిన వారిని బైబిల్లో. ఇప్పుడు మీకు అర్థమైందా? అందువలన మీరు ఎవరైనా మీరు చూడండి, ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది. రోమన్ క్యాథలిక్ సంఘము ఈనాడు మనం చూస్తే అది దురాశ. 325 నిశా సమావేశంలో ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘము సాతానునితో ఏకీవించింది. మీకు అర్థమైందా? రోమన్ క్యాథలిక్ సంఘం అంటే ఆ యొక్క స్త్రీ సాతానుతో ఏకీవించడం వల్ల ఏమొచ్చేసింది? పాపాన్ని కంది. పాపం అంటే ఏమిటి? త్రిత్వము, లెంట దినాలు, క్రిస్టమస్, ఈ యొక్క స్త్రీ ఆరాధన, ఇవన్నీ కూడా వచ్చేసాయి. విగ్రహ ఆరాధన ఇవన్నీ వచ్చేసాయి. ఇదంతా కూడా పాపం, పోపు ఇవన్నీ కూడా. అందుకని పోపులు వచ్చేసింది. పోపు ఎవరు? కయ్యూనుకు సాదృశ్యంగా ఉన్నాడు. అది సాతానుడు కలవడం వల్ల, ఆ సంఘం సాతానుతో ఏకీవించడం వలన ఈ యొక్క అబద్ధమైనటువంటి సిద్ధాంతాలు, అంటే ఒక పోపును కూడా తీసుకొచ్చారు. పోపు ఏమై ఉన్నాడండి? కయ్యూనై ఉన్నాడు. వాడు దుష్టుని సంబంధి, సాతాను సంబంధి. ఇప్పుడు వాడు పాపము 2000 సంవత్సరాల నుండి పెరిగిపోతా ఉంది. ఇక పరిపక్వమైంది. పోపు యొక్క పాపం, రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క పాపం పరిపక్వమైపోయింది అనమాట. అందువలన రోమన్ క్యాథలిక్ యొక్క కుమారుడు ఎవరంటే పోపే. పోపు ఇప్పుడు పాపము పోపు అంటే ఎవరు? అవిశ్వాసి. అతడు ఒక పాపి. ఇప్పుడు అతడు పరిపక్వం అవుతూ వస్తున్నాడు. ఇప్పుడు రేపు ఏం కంటాడు చెప్పండి? మరణమును కంటాడు. మరణాన్ని ఎలా కంటాడు? మనం ఎత్తబడిన తర్వాత, మనం కొనుకోబడిన తర్వాత. ఇప్పటికేంటంటే ఆత్మీయంగా చంపుతూ వచ్చాడు దుర్బోధల ద్వారా. క్రిస్టమస్, లెంట దినాలు అలాంటి బోధల ద్వారా అనేక మంది చంపుతూ వచ్చాడు వాడు. మరణాన్ని కన్నాడు వాడు. రేపు మనం ఎత్తబడిన తర్వాత యూదులు ఉంటారు. ఆ యూదులకి ఆ పోపుకి మధ్య అప్పుడు ఈ పోపు ఏం చేస్తాడంటే అనేక మంది యూదుల్ని చంపేస్తాడు. ఆనాడు కయ్యూను ఎలాగైతే హేబేలుని చంపాడో, అలాగే ఈ యొక్క ఇజ్రాయిలు ఎలాగైతే మెస్సీని చంపారో, రేపు పోపు కూడా ఏం చేస్తాడనంటే యూదుల్ని అనేక మందిని చంపుతాడు. ఎందుకంటే ఆ రోములో ఉన్నటువంటి ఆత్మ, ఆ కయ్యూనులో ఉన్న ఆత్మ, అది అలా పనిచేస్తూ మనుషుల్లోని పనిచేస్తూ రోములో కూడా వచ్చింది. రోములో నుండి మరలా సంఘాల్లోకి వచ్చింది, రోమన్ క్యాథలిక్ సంఘంలోకి వచ్చేసింది. పోపు కయ్యూనై ఉన్నాడు. అతడు సర్ప సంతానమైనాడు, సర్పం యొక్క కుమారుడై ఉన్నాడు. కాబట్టి అతడు శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వాడు. అందుకని శరీర సంబంధమైనవన్నీ కూడా, లోక సంబంధమైన వాడన్నింటి తీసుకొచ్చాడు వాడు. విగ్రహ ఆరాధన, సిద్ధాంతాలు రకరకాలు. అందుకని మరణమును కన్నాడు. అందుకని ఆజ్ఞాత క్రమమే పాపం నుంచి జీతము మరణం అని ఉంది బైబిల్. పాపంలో వచ్చి జీతం ఏంటి చెప్పండి? మరణం. చూడండి, మీరు రోమిలు రాసిన పత్రిక మనం చదువుకుందాం. చూడము, రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మీరు చదువుకుందాం. మీ శరీర బలహీనతలను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకు అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగిను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? వాటి అంతము మరణమే. చూడండి, అప్పుడే క్రియల వల్ల మీకేం ఫలము కలిగను?
వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా? వాటి అంతము మరణమే. వాళ్ళ ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి? మరణమే. ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చే జీతము. కింద కూడా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది చూడమ్మా. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయితే ఇప్పుడు పాపము నుండి విమోచించబడి సర్వశక్తిమంతుడు దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము. ఆ ఫలము యొక్క అంతములు ఏమొస్తుంది చెప్పండి? నిత్య జీవం వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి? మరణము. ఆజ్ఞాతక్రమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఎవరైనా ఆజ్ఞ అతిక్రమిస్తే అతను ఏమైపోతాడు చెప్పండి? మరణిస్తాడు. ఆత్మీయంగా ఏమైపోతాడు? మరణిస్తాడు. ఆడు మరణించడమే కాకుండా అనేక మందిని చంపుతాడు. అందుకని ఆ యొక్క కయ్యను కూడా పాపమై ఉన్నాడు. పాపం పరిపక్వమై అతడు మరణమును కన అంటే ఆజ్ఞ అతిక్రమించాడు. మరి సహోదరుని ప్రేమించాలనే వాక్యాన్ని ఏం చేశాడు చెప్పండి? అతిక్రమించాడు. తన సహోదరుని ఏం చేశాడు చెప్పండి? చంపివేశాడు. అంటే దీని అర్థం ఏమిటనంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం చేసినప్పుడు చివరికి ఏం పొందుకుంటాడు? మరణకరమైన జీవితాన్ని పొందుకుంటాడు. మీకు అర్థమైందా? ఆ మరణం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. అందుకనే ఏదోనులో వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు వాడు ఒక పాపిని కన్నారు. ఆ పాపి వలన భూమి మీదకి మొట్టమొదట మరణము సంభవించింది. మరణాన్ని కన్నాడు వాడు. అంటే ఒక హేబేల్ని చంపాడు. అంటే అక్కడ ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమం ఏమిటి చెప్పండి? మరణాన్ని తీసుకొచ్చింది భూమి మీద. మీకు అర్థమైందా? అతడు మరణించాడు. అలాగే మానవాళంతటికి కూడా మరణము వచ్చేసింది. ఆజ్ఞ అతిక్రమించాడు. అందుకని శారీరక మరణం ఉంది, ఆత్మ సంబంధమైన మరణం కూడా. అందుకని ఆ యొక్క బైబిల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క పోపు ఒక మృత్యు అని ఉంది బైబిల్లో. అందుకని మరణము ఆజ్ఞాతిక్రమే పాపము, పాపములు జీతం మరణము. అందుకని ఆ బోధలు కానీ ఆ సిద్ధాంతం ఆ క్రియలన్నీ కూడా మరణం. మీకు అర్థమైందా? అందుకని వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క సాతానుతో కలిసిపోయారో, అపవాదితో కలిసిపోయారో అప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఆజ్ఞాతిక్రమే పాపం. ఆ పాపం అనగా పోపే. ఆ పోపు ఏం తీసుకొచ్చాడు భూమి మీదకి? మరణాన్ని. మరణం అనగా వాక్య వ్యతిరేకమైన ప్రతిదీ కూడా మరణమే. తీర్థం అనేది మరణం. ముగ్గురు దేవుడి సిద్ధాంతం అనేది ఏమిటి చెప్పండి? మరణం. లెంట దినాలనేవి మరణం. కృష్ణం అనేసి మరణం. ప్రతిదీ కూడా ఏమైనా చెప్పండి? వాక్య వ్యతిరేకమైన దాన్ని తీసుకొచ్చాడు. వాడు మృత్యువు. చూడండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ వచనం మీరు ఒకసారి చదవండి. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుటి వీటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండురంగు వర్ణము గల ఒక గుర్రము కనబడిను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు అను. అందుకనే ఇది ఎప్పుడో మనం వీలైనప్పుడు ఈ 4 ముద్రల గురించి కూడా మనం నేర్చుకున్నాం. బ్రహ్మం గారు ఆల్రెడీ చెప్పారు, కానీ మనం దీన్ని కూడా తెలుసుకోవడం మంచిది. తెలుసుకుందాం మనం. కాబట్టి వాడు సాతానుడు అనగా పోపు ఏమై ఉన్నాడు? మృత్యువు అయి ఉన్నాడు, మరణమై ఉన్నాడు. అలాగే కయ్యను కూడా ఆ రోజుల్లో ఏమున్నాడు చెప్పండి? మరణముగా మారాడు. వాడు పాపం వల్ల వచ్చి జీతం ఏమిటి చెప్పండి? మరణం. శరీరానుసారమైన మనసు. ఆ శరీరానుసారమైన మనసు, మరి ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు రెండూ ఉన్నాయి. ఈ శరీరం ఇప్పుడు మనం లోకస్తులు ఉన్నారు, వాళ్ళకి ఏ మనసు ఉంటుంది చెప్పండి? శరీరానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు అంటే శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు.
అంటే అన్యాయాల మీద, వ్యభిచారాల మీద, దొంగతనాల మీద, నరహత్యల మీద, త్రాగుడు మీద, రకరకాల వాటి మీద మనసు ఉంటుంది వాళ్ళండి. శరీరానుసారమైన మనసు అంటారు. ఈ శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతుంటారు. అవి పాపం. అందుకని ఒక వ్యక్తి ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అతడు ఏ జీతాన్ని పొందుకుంటాడు? మరణం అనే దాన్ని పొందుకుంటాడు. ఇంకా ఆ మరణం అనే దాన్ని పొందుకుంటాడు. అతడు ఒక మరణమై ఉంటాడు. అందుకని కయ్యూను ఏదోనులో ఆ కయ్యూను ఒక మరణముగా ఉన్నాడు అనమాట అక్కడ. అంటే ఒక మరణముగా ఉన్నాడు అక్కడ. మృత్యు చూడండి ఎంత భయంకరమైన విషయం. అందుకని దురాశ పాపమును కనగా, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి అందుకని చూడండి అక్కడ ఏదోనులో ఏం జరిగిందో అదే ఇప్పుడు ఆత్మ సంబంధంగా జరుగుతూ వచ్చింది. అది అక్కడ ఏం జరిగింది? శరీర సంబంధంగా జరిగింది. ఎక్కడేం జరుగుతామని చెప్పండి? ఆత్మ సంబంధంగా జరుగుతాం. అందుకని కయ్యూను దేని సాదృశ్యం? మత్స్య సంఘాలు కయ్యూనుకు సాదృశ్యంగా ఉన్నాయి. అవి ఏమైనాయి? కయ్యూను సాదృశ్యంగా ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చాయి ఈ మత్స్య సంఘాలు? మహావేశి దగ్గర నుండి వచ్చాయి. ఇవన్నీ అంటే రోమన్ క్యాథలిక్ సంఘం నుండి వచ్చాయి. అందుకనే రోమన్ క్యాథలిక్ సంఘము అంటే మొట్టమొదట అక్కడ ఏం జరిగింది? సర్పముతో పాటు ఆ సంఘం కూడా కలిసిపోయినప్పుడు ఈ యొక్క కయ్యూను ఎలా పుట్టాడో అలాగే ఆ సంఘం గర్భము ధరించి కయ్యూను పుట్టిన రీతిగానే పోపులనే వాళ్ళు వచ్చారన్నమాట. అదే పాపము అంటే దురాశ గర్భమును ధరించి పాపమును కనగా ఆ సిద్ధాంతాలు పోపులని ఒక సిద్ధాంతం అవన్నీ వచ్చేసాయి. అక్కడ మరణము ఆ పాపం పరిపక్వమై మరణమును కంది. అందుకనే పోపుల కాలంలో ఆనాడు ప్రొటెస్టెంట్ సంఘాలని అనేక మంది క్రైస్తవులను చంపారు పోపులు కూడా. అలాగే సైంటిస్టులను కూడా చంపారు పోపుల పాలనలో. చాలా భయంకరమైన హింస జరిగింది. చాలా భయంకరంగా చంపారు క్రైస్తవుల్ని. కాబట్టి పిల్లరా, అందుకనే ఆ రోజుల్లో మతము రాజకీయం ఏకంగా ఉండేవి. కాబట్టి మరణమును కనును. కాబట్టి ఈనాడు భూమి మీద ఇప్పుడు మనం ఇక్కడైతే మనకు నిత్యజీవం ఉంది, దీని వెలుపలంతా మరణం ఉంది. మీకు అర్థమైందా? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం ఏం చేస్తాడు చెప్పండి? మరణానికి అంటాడు. పాపి ఏం చేస్తాడు చెప్పండి? మరణమును కంటాడు. అందుకని పాపి క్రియలు వేరు, నీ క్రియలు వేరు. అందుకని అతని క్రియలు కూడా మరణపు క్రియలు. అబద్ధములు ఆడటం, అన్యాయం చేయడం, అన్ని ఆ యొక్క ఏబేలుకి నేనేమైనా కాపలాగా ఉన్నానా, చంపి కూడా ఆ యొక్క ఏబేలు గురించి నాకేం తెలుసు అవన్నీ చేసి ఇవన్నీ కూడా ఏంటి? మరణం. దుర్బోధలు అనేవి మరణం. అతను ఇంకా వాక్య ప్రకారంగా ఉండడు. ఆజ్ఞాతిక్రమించిన తర్వాత మరణం. ఇంకా శరీర సంబంధంగా నడిచే వ్యక్తిని అతడు మరణంలో ఉన్నాడంటారు అనమాట. మీకు అర్థమైంది? అతడు ఒక శరీర సంబంధిగా మారడమే మరణం. అతడు ఒక మృత్యువు. చాలామంది అంటే మృత్యువులా వచ్చావురా అంటే, మరి ఏబేలు దగ్గరికి ఆడ ఎలా వచ్చాడు చెప్పండి? మృత్యువులాగా వచ్చేసాడు. నాశనం చేసేవాడిని ఏమంటారు చెప్పండి? మృత్యు అంట. అలాగే ఈ ప్రపంచం మొత్తం కూడా మరణములో ఉంది. మరణానికి వదిలేశాడు ఆయన. ఇంకా దురాత్మకు వదిలేశాడు ఆయన. వాడే సాతానుడు. అందుకు బైబిల్లో రాయబడి ఉంటుంది, కడపట నశింపజేయబడు శత్రువు మరణం అని ఉంటుంది. కడపట నశింపజేయబడు శత్రువు ఎవరంట? మరణం. అంటే మరణం అంటే ఎవరు? పోప్. చూడండి మీరు ఆ కొరింథీయులకు రాసిన పత్రిక చూడమ్మా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. 15వ అధ్యాయము 26వ వచనం. క్షమించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. ఇప్పుడు కూడా నువ్వు చూడండి,
విజయమందు మరణం విరిగివేయబడిన లేఖనము నెరవేరుతా ఉంది. మీకు అర్థమైందా? విజయమందు మరణం విరిగివేయబడిన లేఖనము కూడా నెరవేరుతా ఉంది. అందువల్ల ఆ కయ్యూను వల్ల వచ్చిన ఆ మరణాన్ని, ఆ శరీరానుసారమైన మనస్సు, ఈ యొక్క శరీర క్రియలతో ఉన్నటువంటి ప్రపంచము, ఆ ప్రపంచంలో నువ్వు పుట్టావు, మెస్సయ్యను నమ్ముకున్నావు, ఇప్పుడు నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఆ మరణము నుండి విమోచించమని నువ్వు మూలుగుతూ ఉన్నావు. దేహం యొక్క విమోచన కొరకు నువ్వు మూలుగుతూ ఉన్నావు. ఇప్పుడు ఈ కడబోరం రోగగానే ఎక్రమని స్వరాన్ని బట్టి ఈ శరీరం రూపాంతరం చెందుతుంది. విజయమందు మరణము విరిగివేయబడతాడు. అందుకని ఈ శరీరాన్ని తీసుకొచ్చిన వాడు వాళ్ళే. అందువలన కయ్యూనేమై ఉన్నాడంటే సర్ప సంతానమై ఉన్నాడు. అందువల్ల దురాశ గర్భము ధరించి పాపమును కనగా, అంటే దురాశ, వాళ్ళ యొక్క చెడ్డాశ, అవ్వ యొక్క చెడ్డాశ వలన ఆమె సర్పం వలన ఒక గర్భాన్ని ధరించినప్పుడు పాపమును కనగా. పాపం ఎలా పడుతుందో చెప్పండి? పాపం అనగా అవిశ్వాసి. కయ్యూను పుట్టాడు. ఆ కయ్యూను యొక్క పాపం పరిపక్వం అవడం వల్ల ఏమొచ్చింది చెప్పండి? మరణం వచ్చింది. ఆ మరణము అలాగా ప్రపంచం మొత్తం కూడా సంఘాల్లోకి, శాఖల్లోకి, అన్నింటిలోకి వచ్చేసింది. అప్పుడు ఏంటంటే శారీరకంగా అక్కడ ఏబేలును చంపడం. మరి చంపడం అనేది చూడండి, చంపడం అనేది ఆ వ్యక్తిని మరణించడం ఒకటి. అక్కడ ఈ పాపాత్ముడు కూడా మరణంలో ఉన్నాడు. అతడు ఒక పాపాత్ముడు పరిపక్వమైనప్పుడు, పాపం ఎక్కువైపోయినప్పుడు అతడు ఏం చేస్తాడు చెప్పండి? పరిపక్వమైనప్పుడు ఇలాంటి చెడ్డక్రియలు చేస్తాడు అనమాట. సేమ్ ఇప్పుడు ఇది ఆత్మ సంబంధంగా జరుగుతుంది. ఆ రోజుల్లో శారీరకంగా జరిగింది. ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఎలా జరుగుతుంది? ఆత్మ సంబంధంగా ఎలా జరుగుతుంది? ఆనాడు ఇజ్రాయేలీలు ఉన్నారు, కయ్యూనుకు సాదృశ్యంగా ఉన్నారు. మెస్సీయేమో హేబీలుకు సాదృశ్యం. అలాగే ఇప్పుడు పోపు, మా యొక్క మత్స్యాల సంఘాలు, రోమన్ క్యాథలిక్ సంఘము, ఇవన్నీ మనం చూస్తే ఆ పోపు కయ్యూనుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన వధువు హేబేలుకు సాదృశ్యం. ఆయన నమ్మనిస్తాడు. నువ్వు హేబేలుకు సాదృశ్యంగా ఉన్నావు. అందుకని ఆనాడు కయ్యూని ఎలాగైతే హింసించాడో ఇప్పుడు కూడా ఈ యొక్క మత్స్యాల సంఘాల వలన, ఈ దుర్బోధకుల వలన నువ్వు కూడా హింస పొందుతూ వస్తున్నావు. అయితే నీవు సహిస్తూ ఉన్నావు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అందుకని అక్కడ అపవాదిని ఆ ఏదోనులో అవ్వను కూడా ఏం చేసి చెప్పండి? సాతానుడు శోధించాడు. ఇవన్నీ చూయించి నీవు గనక ఆ ఫలములు తిన్నట్లయితే మీరు ఎలా ఉంటారు అలా ఉంటారు. ఇక్కడ కూడా మెస్సీని శోధించినప్పుడు వాడు ఏం చేసి చెప్పండి? నీవు మొక్కినట్లయితే నువ్వు రాజు అయిపోతావు, ప్రపంచానికి నాయకుడు అయిపోతావు, నువ్వు గొప్పవాడు అయిపోతావు. అలాంటి ఆశలు కలుగు చేస్తాడు. అవన్నీ దురాశలు. సాతాను కలుగు చేసే ఆశలు ఏమిటి చెప్పండి? దురాశలు. అందుకనే ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా కానీ ఏం చెప్తాడనంటే, మొట్టమొదట అతడు గనక ఆయన ఆజ్ఞని అతిక్రమించినప్పుడు అతడి జీతంగా ఏం పొందుకుంటాడంటే మరణాన్ని పొందుకుంటాడు. ఆ మరణాన్ని పొందుకున్నాడంటే అతడి క్రియలన్నీ కూడా ఇంకా శరీరానుసారంగా ఉంటాయి. ఇంకా అతడు శరీరానుసారంగా నడుస్తాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఆ యొక్క కయ్యూను వలన వచ్చినటువంటి ఆ మరణమును ఇప్పుడు మనము జయించి మహిమ శరీరంతో పైకి వెళ్తాం. ఆయన హల్లెలూయా. అందుకని ఈ శరీరం ఏమన్నా చెప్పండి? శరీరం ఒక మరణం అంటే ఏంది? అసూయ, ద్వేషము, క్రోధము, అలాంటి లక్షణాలతో ఉండేది ఈ శరీరం అంతా. నువ్వు ఆయన ఎరగకముందు విగ్రహారాధన, అవన్నీ కూడా మరణం. వాక్య వ్యతిరేకమైందంతా ఏమైనా చెప్పండి? మరణం. వాక్యాన్ని మీరితే మరణిస్తారని, కానీ మీరక ముందు నువ్వు మరణంలో ఉన్నావు. అయితే నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఆజ్ఞాతిక్రమే పాపం. మరలా మీరు ఆజ్ఞాతిక్రమించితే మరలా మరణిస్తారని చెప్పాడు. మరలా పూర్వం మరణంలోకి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడైనట్లయితే ఆజ్ఞాతిక్రమించకుండా నువ్వు నిలబడడం వలన ఆ మరణం అనేది నిన్ను వెంబడిస్తూ ఉంది. ఆ కయ్యూను నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. ఏబేలుని వెంబడించినట్టుగానే వెంబడిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆ మరణాన్ని జయించి తిరిగి లేస్తున్నావు. ఆయన నమస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఇజ్రాయేల్ ఉన్నారు, ముందు వచ్చేస్తూ ఉన్నారు.
ఐగుప్తీయులు వెనక్కి వచ్చేస్తున్నారు. ఐగుప్తీయులు దేని సాదృశ్యంగా ఉన్నారు? మరణానికి సాదృశ్యంగా ఉన్నారు. వాళ్ళు మరణం, వాళ్ళు ఆజ్ఞాతిక్రమే పాపం వచ్చి జీతం కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆయన వాక్యమే వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఆజ్ఞాతిక్రమించడం, తర్వాత పాపులు అవ్వడం, తర్వాత మరణాన్ని పొందుకోవడం కాదు. వాళ్ళు అసలు పుట్టుకునుండే ఐగుప్తీయులు ఏమైనారు చెప్పండి? మరణమయ్యారు. ఆ మరణం వాళ్ళని వెంబడిస్తూ ఉన్నది. వాళ్ళు ఏం చేసేది చెప్పండి? తెల్లవారుజాముకు వచ్చేటప్పటికి ఆ మరణాన్ని జయించారు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఆ మరణాన్ని ఏ విధంగా జయించారు? ఇప్పుడు మనం కూడా మరణాన్ని, వాళ్ళు జయించడం వేరు, మనము జయించడం వేరు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందనంటే ద్వేషించడమే మరణం అని. మీరు 1 యోహానులోకి ఒకసారి మనం వెళదాం. చూడండమ్మా, 1 యోహాను 5వ అధ్యాయము, 1 యోహాను 5వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. సర్వశక్తిమంతుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. సర్వశక్తిమంతుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాడిని ముట్టడు. మనము సర్వశక్తిమంతుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వాని ఎరుగవలనని సర్వశక్తిమంతుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడు అని ఎరుగుదుము. మనము సర్వశక్తిమంతు కుమారుడైన యేసునందు ఉన్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన సర్వశక్తిమంతుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడుడి. చూడండి, సర్వశక్తిమంతుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. సర్వశక్తిమంతుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుని గనుక దుష్టుడు వాని ముట్టడు. సర్వశక్తిమంతుని మూలంగా పుట్టినవాడు హేబేలు ఉన్నాడు, సర్వశక్తిమంతుని మూలంగా పుట్టాడు, అతడు పాపము చేయలేదు. అలాగే నువ్వు కూడా సర్వశక్తిమంతుని మూలంగా పుట్టావు అనుకోండి, అంటే నువ్వు నా మూల బాప్తిజం పొంది నువ్వు పైనుండి పుట్టావు అనుకోండి, ఆయన మూలంగా జన్మించావు అనుకోండి, నా మూల బాప్తిజం పొందావు, పరిశుద్ధాత్మని వరం పొందావు. ఎప్పుడైతే నువ్వు నా మూల బాప్తిజం పొందావో బైబిల్ ఏం చెప్తుందో ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప అన్నది బైబిల్. అంటే అది పైనుండి పుట్టడం అన్నది. నువ్వు పైనుండి పుట్టావు, నీళ్ళలో బాప్తిజం పొందడం ద్వారా పైనుండి నువ్వు పుట్టావు. ఆ పై నుండి అంటే సర్వశక్తిమంతుని మూలముగా పుట్టినవాడు పాపము చేశాడు. కారణం ఎందుకనంటే అతడు తాను భద్రం చేసుకుంటాడు. తాను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వాడిని ముట్టడు. అయితే ఇక్కడ చూడండి, మనము సర్వశక్తిమంతు సంబంధులు మరియు లోకమంతా దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. లోకమంతా ఎక్కడున్నది చెప్పండి? దుష్టిని యందు ఉన్నది. కాబట్టి మనము సర్వశక్తిమంతుని సంబంధులమి. అందువల్ల లోకమంతా కూడా దృష్టిని ఎందున్నది. అయితే చూడండి, అపవాదిదని మనం నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి అమ్మా, మీరు 1 యోహాను 2వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి అమ్మా. ఆ వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును తన సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నాడంట? చీకట్లోనే ఉన్నాడంట. తన సహోదరుని ప్రేమించువాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే చీకటిలో ఉన్నాడంట. ఇప్పుడు కయ్యూని ఏం చేశాడు? తన సహోదరుని ద్వేషించాడు. అప్పుడు అతడు ఎక్కడున్నాడు?
చీకటిలో ఉన్నాడు. మనమైనట్లయితే ఇప్పుడు మనము ప్రేమ కలిగి ఉన్నాం, ఎవరిని మనం ద్వేషించడం లేదు. ప్రేమ కలిగి ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? వెలుగులో ఉన్నాం. ఆయన హల్లెలూయా. అలాగే మీరు 1 యోహాను 3వ అధ్యాయము 13, 14, 15 వరకు మీరు చదవండి అమ్మా. సహోదరులారా, లోకమును మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకండి. మనము సహోదరులను ప్రేమిస్తున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఇక్కడ మీరు గమనించండి, మనము సహోదరులను ప్రేమిస్తున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. అదే సహోదరుని ఆ కయ్యూని ఏం చేశాడు చెప్పండి? ద్వేషించాడు కాబట్టి అతడు మరణములో ఉన్నాడు, అతడు మరణమై ఉన్నాడు. అందుకే క్రింద వచ్చిన కూడా చదువు. తన ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. సహోదరుని ప్రేమించలేనివాడు ఎక్కడున్నాడు చెప్పండి? మరణమందు. అప్పుడు ఆనాడు ఆ కయ్యూనులో ప్రేమ లేదు. ఆ ప్రేమ లేని దానిని బట్టి అతను ఏం చేశాడు? ఏబేల్ని చంపేశాడు. అందుకనే అతడు మరణమందు నిలిచి ఉన్నాడు. అది క్రింద వచ్చిన చదివితే మీకు బాగా అర్థమైంది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరకంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఇటుదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మనం ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ చూడండి, సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఆ రోజుల్లో ఏం జరిగింది చెప్పండి? వాడు మరణమందు ఉన్నాడంటే దాని అర్థం ఏమిటి? నరహత్య చేశాడు. ఆ నరహత్య చేయడం ఏమైంది చెప్పండి? ప్రేమ లేదు అతనిలో. ప్రేమ లేదంటే మరణము. అంటే చంపడం ఏమొచ్చింది అక్కడ? మరణం. పాపం పరిపక్వమై మరణము కన్నాడు. మరణం అంటే ద్వేషాన్ని కన్నాడు. ఏ వ్యక్తులైనా పాపం పరిపూర్ణమైనప్పుడు ద్వేషం వచ్చింది. ఆ ద్వేషం వల్ల ఏం చేశాడు? ఆ యొక్క ఏబేల్ని చంపేశాడు. అందువలన నరహత్య చేయడమే మరణం. ఆ మరణానికి అన్నాడు అతడు. ఇప్పుడు మనమైనట్లయితే ప్రేమిస్తూ ఉన్నాము గనక ఇప్పుడు మనము మరణములో నుండి జీవులో దాటి ఉన్నాం. జీవులో దాటంగానే ఆ మరణాన్ని జయించలా. ఇప్పుడేం జరుగుతూ ఉన్నదనంటే ఈ వర్తమానం వలన నీలో ఉన్న జీవము ఆ మరణాన్ని జయిస్తుంది. అంటే ద్వేషాన్ని జయించేస్తుంది. ఆ ద్వేషములు అసూయ, ద్వేషము, క్రోధము, కోపము, కక్ష, లేకపోతే అబద్ధములు, మోసాలు, అన్యాయాలు, వ్యభిచారాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెడంతా కూడా దాంట్లోనే ఉంటుంది. మరి చాలామంది ఆ ద్వేషం వలన ఒక వ్యక్తి మీద ద్వేషం పెట్టుకొని, లేకపోతే ఒక స్త్రీ మీద ద్వేషం పెట్టుకొని ఎక్కడ దొరుకుతుందో చూద్దాం అని చంపడం కానీ, చెరచడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? అవన్నీ మరణం. అందుకని ప్రేమించుట ద్వారా, ప్రేమ కలిగిన సహోదరుని ప్రేమించే వ్యక్తులు జీవం ఉంది. నిన్ను ద్వేషము కూడా వెంబడిస్తూ ఉంది, మరణము కూడా వెంబడిస్తూ ఉంది. నువ్వు ప్రేమ కలిగి ఉంటున్నావు కానీ అప్పుడప్పుడు ఎప్పుడొకప్పుడు ఏదో సమయంలో సమాజంలో ఎవరొకరు నువ్వు ద్వేషిస్తూ ఉండవచ్చు, అసూయపడుతూ ఉండవచ్చు, రకరకాలు ఉంటా ఉండవచ్చు ద్వేష లక్షణాలే. కానీ ఎప్పుడైతే నీవు ఇప్పుడు మరణాన్ని జయిస్తావు ఈ తెల్లవారుజామున, అంటే జీవం ఏం చేస్తుందంటే ఈ వర్తమానం వల్ల మరణాన్ని జయిస్తే, ఈ బోరధ్వని వల్ల మరణాన్ని జయిస్తుంది అనమాట. ఆ ద్వేషాన్ని జయిస్తాయి. ద్వేషం ఏమైపోతే చెప్పండి? అందుకని ద్వేషం మృంగివేయబడుతుంది. అప్పుడు నీలో ఇంకా ద్వేషం అనేదే ఉండదు కానీ ప్రేమే. ఇంకా ద్వేషం అనేది ఇక నీలో మృంగివేయబడుతుంది, ఇక ఉండదు ఇంకా. అందుకని చూడండి, మెస్సీలో చూడండి, ఆయన ద్వేషమే లేదు. ఆయన వారు ఉమ్ము వేస్తున్నారు, గుద్దుతున్నారు, తిడుతున్నారు, ఇన్ని చేస్తున్నా కానీ ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. ప్రేమ కలిగే ఉన్నాడు ఆయన. నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ. చూశారు? ఆ ప్రేమే. వాళ్ళు ద్వేషించి అసూయపడి సిలువ వేస్తున్నా, లేకపోతే మేకులు కొడుతూ ఉన్నా, ప్రక్కల బల్లెలతో పొడిచినా, ఏం చేసినా ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. అందుకని బైబిల్ చెప్తుంది, మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించిన యెడల. అందుకని శత్రువుని ప్రేమించండి, అప్పుడు ఆ ప్రేమ పరిపూర్ణమైందని ఉంటుంది. ప్రేమ పరిపూర్ణమైనప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? శత్రువులను కూడా నువ్వు ప్రేమిస్తావు.
ఇక మరణానికి అక్కడ చోటు లేదు. ఇక మరణానికి ఒక చోటు లేదు. ఆ మరణాన్ని జయించాలి. కాబట్టి ఆ రోజుల్లో కయ్యూను ఏం చేశాడు చెప్పండి? హేబేలును చంపడము, నరహత్య, అది మరణము. ద్వేషమే మరణం అని నేర్చుకున్నాం. మరి ద్వేషం అంటే ఏమిటి? ద్వేషించడం అని నరహత్యతో సమానం అని ఉంది. కాబట్టి నరహత్య చేయడం ఏమిటి? మరణము. అంటే దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణానికి అంది. అలాగే ఏ వ్యక్తి అయినా కూడా ఆయన ఆజ్ఞను కనుక అతిక్రమించినట్లయితే అతడు ఆ పాపం పరిపక్వమైనప్పుడు దానివల్ల ఏ ఫలితాన్ని పొందుకుంటాడు? ద్వేషం అనే దాన్ని పొందుకుంటాడు. అప్పుడు అందరూ కూడా ద్వేషిస్తా, అసూయపడతా ఆ విధమైన జీవితం జీవిస్తూ ఉంటాడు. అతను మరణములో ఉన్నాడు. అంటే వాక్యాన్ని అతిక్రమిస్తూ నడుస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఇప్పుడైనట్లయితే ఇతరులను నీవు ద్వేషిస్తూ నువ్వు మరణంలో ఉండేవాడు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఆయన అంతకు వచ్చినప్పుడు నీలో ఏమొచ్చింది చెప్పండి? ప్రేమ వచ్చింది. అదే జీవం. అయితే మరణం నేను ఆ ద్వేషం అనేది అప్పుడప్పుడు ద్వేషం వెంబడిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ వర్తమానం వలన ఆ జీవం, నీలో ఉన్న జీవం ఏం చేస్తుందంటే ఆత్మ ఈ మరణాన్ని జయిస్తాయి. అంటే ద్వేషాన్ని జయిస్తాయి. అప్పుడు నువ్వేం కలిగి ఉండవు చెప్పండి? ప్రేమ. ఆ రోజుల్లో చంపడము, నరహత్య చేయడము మరణం అయితే, ఇప్పుడు నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహత్య చేసినట్టే. అసూయ పడితే నరహత్య చేసినట్టు. అది ద్వేషంలో నుండి వచ్చాయి. ఇలాగా ఎవరినైనా నువ్వు సమాజంలో ఎవరినైనా కానీ ఆత్మ సంబంధమైన సహోదరుడు కూడా చెప్తున్నాడు. సహోదరులు అంటే అందరూ కాదు. ఆ నామములో బాప్తిజం పొందిన సహోదరులు. మత్స్యా సంఘంలోని వాళ్ళందరూ కూడా మన బ్రదరు, సహోదరుడు అని అనకూడదు. మీకు అర్థమైందా? మెస్సీ ఏం చెప్పాడనంటే, ఇదిగో నీ తల్లి, నీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారన్నప్పుడు నా వాక్య ప్రకారం నడిచేవారి నా తల్లి, నా సహోదరుడు ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. అందువల్ల నీవు ఎవరిని కూడా నువ్వేం చేయకూడదు? ద్వేషించకూడదు. ద్వేషించావంటే ఆ యొక్క నరహత్య చేసినాయి. నరహత్య అంటే నీవు మరణానికి అన్నట్టు లెక్క. అందువల్ల నీవు నరహత్య చేయకూడదు. నువ్వు ఒకరిని కత్తితో పొడి చంపక్కర్లేదు, పేక నొక్కి చంపేయక్కర్లేదు. ద్వేషించావంటే నరహత్య చేసినట్టే. అర్థమైందా? అందులో ఎవరిని నువ్వు ద్వేషించగా ప్రేమతోనే ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. ఆ మరణం అనేది మిరింగివేయబడుతుంది. అందుకనే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడు, ఆ ప్రేమ ప్రకారం నడిచినప్పుడు, అందుకనే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే, అందుకనే సహోదరుల్ని ప్రేమించుట ఆయన నామరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ప్రేమలో మనం రోమిలు రాసిన పత్రిక, ఆయన ప్రేమలో అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, మత్సరం ఉండదు. అదొక్కటి చదువుకొని మనం ముగించుకుందాం. రోమిలు రాసిన పత్రిక ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం. చూడండి, రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నాం. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఎవరికి అచ్చేయండవద్దు. పొరుగు వాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. ఏలయనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞను ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించవలన వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగు వాని కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండటమే ధర్మశాస్త్రం నెరవేర్చడము. ప్రేమలో ఏమన్నా చెప్పండి? కీడు చేయదు. ద్వేషము కీడు చేస్తుంది. అందువల్ల నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావంటే కీడు చేస్తున్నట్టయితే ఏదైనా నువ్వు నరహంతకుడు అని అర్థం. చంపక్కర్లేదు. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. అందుకని ఇప్పుడు నీలో ఏమైపోద్దనంటే ద్వేషం అనేది మింగివేయబడుతుంది. ద్వేషం అనేది ఏమైపోతుంది చెప్పండి? మింగివేయబడుతుంది. లోక సంబంధమైనది అది. ఆ ద్వేషం సాతాను సంబంధమైనది. అందుకని లోక సంబంధమైన వాటి కోసం మనుషులు ఏం చేస్తుంటారు? ద్వేషిస్తూ ఉంటారు. అందుకని పిల్లారా తన సహోదరుని ఆయనాడు ఆ యొక్క కయ్యూను ద్వేషించాడు, అంటే నరహత్య చేశాడు. ఈనాడు కూడా మతశాఖ సంఘాలు అలాగే పోపు ఇవన్నీ కూడా మనల్ని ద్వేషించవచ్చు. మనం కలిగి ఉన్నందువల్ల మనం ద్వేషించవచ్చు. కానీ అవి నరహత్య చేసిన సంఘాలు. అవి
నామమును ప్రకటిస్తున్నప్పుడు నామాన్ని ద్వేషించాడు. ఆ నామాన్ని ప్రకటిస్తున్న దాన్ని బట్టి ఆనాడు బ్రహ్నాం గారిని 5 రకాల పరిచర్లో నిజమైన వారిని కూడా ద్వేషించారు వాళ్ళు. అందువల్ల పోపు ఈయన తీసి కత్తితో పడవక్కర్లేదు. నిన్ను ద్వేషిస్తే అతను నరహంతకుడే లెక్క. మీకు అర్థమైందా? అందువల్ల ఈ చివరి కాలంలో మరణాన్ని జయించాలి. ఈ ద్వేషం అనేది, నరహత్య అనేది ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? కయ్యూను ద్వారా వచ్చింది. అది మనల్ని వెంబడిస్తూ వస్తుంది ఆయన. కానీ ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఏం జరుగుతుంది? ఆ ద్వేషం అనేటువంటిది, ద్వేషం అనగా మరణము. ఆ మరణం అనేది ఇప్పుడు మినిగివేయబడుతుంది. ఇప్పుడు నీవు ఆయన యొక్క ప్రేమ స్వరూపాన్ని కలిగి ఉంటావు. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకా నీవు మరణం క్రింద ఉన్నావా? కయ్యూను తెచ్చిన మరణము అది నరహత్య. అతడు గర్భమును ప్రియులారా దురాశ వలన ఆమె గర్భము ధరించి కయ్యూను కంది. ఆ కయ్యూను మరణాన్ని కన్నాడు. ఆ మరణమే నరహత్య. ద్వేషమే మరణం అని బైబిల్ చెప్తా ఉంది. నరహత్య అనగా ద్వేషమే. ఆ నరహత్య చేయడమే మరణం అని మనం చూస్తున్నాం లేఖనాల ద్వారా. హల్లెలూయా. నువ్వు ఎవరినైనా ద్వేషిస్తున్నావేమో. ద్వేషిస్తే నువ్వు ఆ కయ్యూను వలె నరహంతకుడివే. ప్రేమే. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా ప్రేమ. మెస్సీ చూడండి, ఆయన ద్వేషించలేదు. పరిసయ్యులను కానీ, సద్దూకయ్యులను కానీ, యూదులను కానీ, ఇజ్రాయేలును కానీ, రోమీయులను కానీ సహనించి నువ్వు ప్రేమించాలి. సహనము కలిగి నువ్వు ప్రేమించాలి. ఇస్కరియోతు యోధాను ఆయన ద్వేషించలేదు, ఆయన ప్రేమించాడు. నువ్వు కూడా ప్రేమ కలిగి ఉండు. ఎవరిని ద్వేషించొద్దు. ద్వేషిస్తే నరహత్య. వాళ్ళు ఎవరైనా కానీ, లోకస్తులు కానీ, నీ సహోదరులు కానీ, ఎవరినైనా కానీ నీలో ద్వేషం అనేది ఉండకూడదు. సమాజంలో వారిని ఎలా ప్రేమిస్తావో వెలుపల వారి పట్ల కూడా నువ్వు అదే ప్రేమ కలిగి ఉంటావు. ఎవరిని ద్వేషించదు. వాళ్ళ క్రియలు ద్వేషించు. వ్యక్తులను ద్వేషించకూడదు. వాళ్ళ పాపాన్ని ద్వేషించు. వాళ్ళ చెడ్డ మాటలు ద్వేషించు. వాళ్ళ చెడ్డ ఆలోచనలు ద్వేషించు. వాళ్ళ చెడ్డ క్రియలు ద్వేషించు. కానీ మనుషులను ఎట్టి పరిస్థితులు కూడా ద్వేషించకూడదు. ద్వేషిస్తే నరహత్య, అది మరణము. ద్వేషించావంటే నువ్వు మరణానికి అన్నట్టే లెక్క. ఇతరులను ద్వేషిస్తున్నావనంటే నీ పాపం పరిపక్వమై మరణాన్ని కన్నావని లెక్క. పాపం పరిపక్వమైనప్పుడే ఆ వ్యక్తిలో ద్వేషం వచ్చేస్తా. ద్వేషించే వ్యక్తిగా మారిపోతాడు. ఇంకా అతడు ప్రేమ అతడిలో కనబడదు. యోసేపు యొక్క సహోదరులు కూడా దురాశ వారిలో ఒక గర్భాన్ని ధరించి పాపం పరిపక్వమై వారిలో ఆ యొక్క యోసేపు మీద ద్వేషం వచ్చింది. ఆ ద్వేషం అనేటువంటిది అతన్ని చంపాలనేటువంటి ఆలోచన, నరహత్య చేయాలనే ఆలోచన. ఆ యోసేపుని ఆ గుండెలోను త్రోసివేశారు. అవిశ్వాసం వల్ల వాళ్ళు ఆ విధంగా, కళలు నమ్మకపోవడం వల్ల ఆ విధంగా చేశారు వాళ్ళు. అందువల్ల అతని యోగక్షేమాలు కూడా అడగలేకపోయారు, వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఆ ద్వేషము ఆ పగ అంతరంగంలో ఉన్న దానిని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆనాడు శరీర సంబంధంగా, ఈనాడు ఆత్మ సంబంధంగా నువ్వు ద్వేషిస్తే నరహంతుడు వేసుమా. అది మరణము సుమా. ద్వేషించే వ్యక్తి మరణములో ఉన్నాడని, ద్వేషించే వ్యక్తి నరహంతుడని వాక్యం చెప్తోంది. ప్రేమించు, తన సహోదరుని ప్రేమించువాడు జీవములో ఉన్నాడని. ద్వేషాన్ని నువ్వు కనబడదు సుమా.